ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంత బాగుంది, కానీ పెద్దవారు పుణ్య దంపతులు మీరు కూర్చోకుండా మేం కూర్చోవడం ఏం బాగుంటుంది అంకుల్? మేం కూర్చుంటే బాగుంటుందో లేదో అది మాకు అవసరం లేదయ్యా. మేము ఈ వ్రతం చేస్తుంది మీరు బాగుండాలని. అందుకే మీతో వ్రతం చేయించాలని మేమిద్దరం అనుకున్నాం. అందుకే పంతులకు ఫోన్ చేసి ముహూర్తం ఫిక్స్ చేశాం. వచ్చే శుక్రవారమే వ్రతం అయ్యా, సరేనా? సరే అనేసే గౌతమ్, ఒక పని అయిపోతుంది. అలా అంటే నా పని అయిపోతుంది. ఇలా ఉన్నట్టుండి సడన్ గా వ్రతాలు ముహూర్తాలు డేట్స్ అన్ని ఫిక్స్ చేసుకొని చెప్తే సరే అని ఎలా చెప్తాను ఆంటీ? ఆ శుక్రవారం నాకు వీలవుతుందో కాదో. అసలే ఈ మధ్య ఆఫీస్కి వెళ్ళక ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయి క్లయింట్స్ అంతా కాకుల్లో పొడి చేస్తున్నారు. అయ్యో, ఆఫీస్ అంటే గుర్తొచ్చింది. అక్కడ అర్జెంటుగా ఒకరిని కలవాలి అంకుల్. క్లయింట్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే పద, కారు తీస్తాను, వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. అయ్యో, ఆ కార్లోనా? అది మధ్యలో ఆగిపోతే తొయ్యడానికి కూడా కష్టం అవుతుంది. నేను ఆటోలో వెళ్తానులేండి అంకుల్. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. అందుకే అందరికీ బాగుండాలని, సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించాలని నేను మీ ఆంటీ నిర్ణయించుకున్నాం. ఆ వ్రతంలో పీటల మీద మీరిద్దరే కూర్చోవాలయ్యా. ఆటో ఇక్కడ కాస్త ఆపండి. ఈ రోజు దివ్యంగా ఉంది బాబు, పూజ చేసుకోవచ్చు. అలాగే, సరే ఉంటాను. ఇప్పుడే 2 నిమిషాల్లో వచ్చేస్తాను. అలాగే సార్. నమస్తే పంతులు గారు. నమస్తే బాబు. ఏంటి ఈ మధ్య గుడికి రావటం లేదు? అయ్యో, ఏమైంది బాబు? చేతికా కట్టేమిటి? ఏదైనా యాక్సిడెంటా? అలాంటిదే పంతులు గారు. అయ్యో, చిన్న పనుండి గుడి దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను. ఈలోపే దారిలో కనపడ్డారు. చెప్పు బాబు. మేము అద్దెకుంటున్న మా ఇంటి ఓనర్ మాతో సత్యనారాయణ వ్రతం జరిపించాలనుకుంటున్నారు. శుభం. కానీ ఈ మధ్యనే మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయింది. అది ఓనర్ గారికి తెలీదు. అశుభం. అలా కుటుంబంలో ఎవరు చనిపోయినా సంవత్సరం పాటు పూజలు వ్రతాలకి దూరంగా ఉండాలి. లేదంటే మంచి జరగకపోగా చెడు జరుగుతుంది. పుణ్యం కలగకపోగా పాపం తగులుతుంది. అయ్యో, అది. ఓకే, సరే పంతులు గారు, అలాగే ఉంటాను. సరే బాబు, శుభం భూయాత్.
నాకు విషయం అర్థం కావడం లేదండి. ఏ విషయం? సత్యనారాయణ వ్రతం గురించి మిథున గౌతములకి కలిపి చెప్పకుండా విడిగా గౌతమికి మాత్రమే ఎందుకు చెప్పినట్టు? వాళ్ళిద్దరినీ కలపాలని చేస్తున్న వ్రతం కాబట్టే కలిపి చెప్పలేదు. కలిపి చెప్తే నష్టమేంటంట? ఏంటా, కలిపి చెప్తే ఇద్దరూ కలిసి అప్పటికప్పుడు ఆ విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేసి మనల్ని ఎప్పట్లాగే మాయ చేస్తారు. కానీ విడివిడిగా చెప్పడం వల్ల వ్రతంలో కూర్చోవడం ఇద్దరికీ ఇష్టమా లేక కష్టమా అనేది కరెక్ట్గా తెలుస్తుంది. కరెక్టే గాని వాళ్ళేం తక్కువ తిన్నారా ఏంటండి? మనం విడివిడిగా అడిగినా వాళ్ళు కలిసి మాట్లాడుకునే కదా వాళ్ళ నిర్ణయం చెప్తారు. కలిసి మాట్లాడుకున్నా ఆ నిర్ణయాన్ని మాత్రం మన దగ్గరకొచ్చి విడివిడిగానే కదా చెప్పాల్సింది. అప్పుడు ఎవరు ఏంటి అనేది ఇంకా బాగా తెలుస్తుంది కదా. కానీ మీరు గౌతమ్కి చెప్పేటప్పుడు నేను గౌతమ్ని చూస్తూనే ఉన్నాను. తన మొహంలో ఎక్కడా వ్రతంలో కూర్చోవాలన్న ఇష్టం ఎక్కడా కనపడలేదండి. ఎలా కనబడుతుంది? నువ్వే అన్నావు కదా ఇద్దరూ కలిసి మాట్లాడుకునే నిర్ణయం తీసుకుంటారని. మిథునతో మాట్లాడి చెప్పాలన్న ఆలోచన ఆయనలో ఉండుండొచ్చు. అందుకే అతని మొహం అలా కనబడుండొచ్చు కదా. చూద్దాం, మెల్లగా మిథునకి చెప్పే వంతు వచ్చినప్పుడు తను ఎలా ప్రవర్తిస్తుంది అన్న దాన్ని బట్టి మనం ఒక నిర్ణయానికి రావచ్చు. ఏంటి ఏదో బతుకమ్మ ఆడడానికి వచ్చినట్టు అలా నిలబడ్డారు? మీలో దొంగెవరో బయటపడతారా లేక మీ భర్తం పట్టమంటారా? ఇదిగో వీడి పోస్ట్లోకి మిథునొచ్చింది. వీడికేం చెప్పాలి, వీడేం చేస్తాడనుకుంటున్నారేమో. నా పోస్ట్ ఇక్కడెలా ఉన్నా ఇంట్లో ఈ షాప్ ఓనర్ భర్త పోస్ట్ అలాగే ఉంది. అక్కడ ఏం ఆడించాలో ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు. ఏం జరుగుతుంది ఇక్కడ? పని చూసుకోకుండా ఎందుకు గుమిగూడారు? రండి మేడం, వచ్చారా? రాజకీయాలు చేసి నన్ను ఆ కుర్చీలోంచి తోసేసి మీరు ఎక్కేస్తే సరిపోదు. కాస్త షాప్ గురించి, షాప్లో ఏం జరుగుతుందన్న దాని గురించి ముందు మీరే తెలుసుకోవాలి. ఇలా అందరికన్నా లేటుగా వచ్చి ఏమైందని అడగడం కాదు. స్వాతి, ఏమైంది? నిన్న బట్టల లోడ్ వచ్చింది కదా మేడం, అందులో నుంచి ఒక సారీ బండిల్ మిస్ అయింది. అలా ఇలా మిస్ అయింది? సరిగ్గా చూసారా? 1కి 10 సార్లు చూసాం. లేదన్నది నిజం, పోయిందన్నది అంతకన్నా పచ్చి నిజం. అది ఎలా రప్పిస్తారన్నది ఆలోచించి దానికి ఆన్సర్ ఇవ్వడానికి వాడండి మీ టాలెంట్ని. నిన్న స్టోర్ దింపుకున్న తర్వాత మీరే కదా షట్టర్ క్లోజ్ చేసింది. ఓహో అట్నా? అంటే ఏంటి నీ ఉద్దేశం? షట్టర్ క్లోజ్ చేసింది నేనే కాబట్టి లోపల ఏం పోయినా నాదే పూచి అనే ఉద్దేశం? ఆ పప్పులు నా దగ్గర ఉడకవు. వెళ్ళి షట్టర్స్ తీయమన్నారు, తీశాను. వేయమన్నారు, వేశాను. అయినా నాది బయట పని. లోపల ఏమున్నాయో ఏం పోయాయో చెక్ చేసుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం మీ పని. అది మీరే కరెక్ట్గా చేయలేదని ఇప్పుడే అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకు మేడం? సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే తెలుస్తుందిగా ఎక్కడికి వెళ్ళిందో, ఎలా వెళ్ళిందో. అబ్బా, వచ్చిందండి పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు. ఆ మాత్రం మాకు తెలీదా ఏంటి? అక్కడ సీసీ కెమెరా పనిచేస్తేనే కదా మీరెళ్ళి చూడ్డానికి. సీసీటీవీ వర్క్ చేయకపోవడం ఏంటి? అన్నీ నన్ను అడిగితే నువ్వేం చేస్తున్నావంట? నువ్వు సూపర్వైజర్గా ఉండి వెలగబెట్టింది ఏంటంట? పెద్ద అడుగుతుంది.
ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు మేడం. ఇదంతా ఈ భరణి వల్ల జరుగుతుందేమో అని నాకు డౌట్గా ఉంది స్వాతి. అవును, ఈ విధవే చేసుండొచ్చు. లేదంటే ఇలా ఎందుకు జరుగుతుంది? పైగా సీసీ కెమెరా కూడా పనిచేయడం లేదు అంటున్నాడంటే కన్ఫర్మ్ గా వీడి పని అయి ఉంటుంది. కన్ఫర్మ్ అని కరెక్ట్గా మనకి సాక్ష్యం కనిపెడేదాకా చెప్పకూడదు స్వాతి. పద వెళ్దాం.